సీడీ వేస్తూ ఉంటాం. ఏంటివి? మీ జీవితంలో ఉన్న కష్టాల గురించి సినిమాలు సినిమాలు కథలు కథలుగా చెప్పుకుంటాం. మరి అది ఎవరింటున్నారు? మీరు ఏం చేస్తున్నారు అప్పుడు చెప్తున్నప్పుడు? మీ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఏ విధంగా? నెగిటివ్గా. మరి ఏం జరగబోతుంది? అదే మళ్ళీ 10 సార్లు మీ జీవితంలోకి రాబోతుంది. మీరు అనుకుంటారు, పైన చూస్తారు, దేవుడు లేడా? ఇంత అన్యాయం ఏం జరుగుతుందని. ఇక్కడ జరిగేది అన్యాయమే లేదు సృష్టిలో. ఎందుకంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నువ్వు కాకుండా నీ జీవితంలోకి ఇంకెవరు సృష్టి చేయరు. ఎలా సృష్టించుకుంటున్నాను సార్? ఎవరైనా కావాలని కష్టాలు సృష్టించుకుంటారా? కావాలని ఎవరు సృష్టించుకోరు, తెలియక సృష్టించుకుంటారు. మన నోట్లోని మాటలే మన జీవితంలోకి వస్తుందన్న విషయం తెలియదు. మనం ఆలోచించిన నెగిటివ్ ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తుందని మనకు తెలియదు. ఇతరులను మనం ఏమైతే కోరుకుంటున్నామో అదే మనకు జరుగుతుందన్న విషయం మనకు తెలియదు. నేను బతకడానికి పక్కోడిని నాశనం చేసినా సరేలే అన్న విషయమే మీ జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయం మీకు తెలియదు. తెలియక సృష్టించుకుంటున్నాం. కొన్ని తెలియక, కొన్ని భయంతో, కొన్ని తెలిసి అహంకారంతో సృష్టించుకుంటాం. మొత్తానికి మనమే సృష్టించుకుంటాం.